ఇలాంటి వాళ్ళే పడతారు. అబ్బా ఛీ సిగ్గులేదురా, అమ్మాయిల దగ్గర డబ్బులు అడుగుతారా? అమాయకులు రా వీళ్ళు, నమ్మితే ప్రాణం పెడతారు. చేతనైతే సంపాదించండి రా, అంతేగాని చేయి చాచి అడుక్కోకండి. నువ్వు రావే. యాదా ఏంటి అల్లరి? ఆ జుట్టు ఏంటి? ఆ నగలేంటి? ఓయ్! నీ వల్ల నాకు నిజం తెలిసింది. ఇన్నాళ్ళు అబ్బాయిలనే అమ్మాయిలు వాడుకుంటున్నారు అనుకునేవాడిని, కానీ అమ్మాయిలు కూడా వాడుకుంటున్నారని తెలిసింది. ఎనీవే ప్రాబ్లం ఇద్దరిలో ఉంది. సర్లే లైట్, బాగా చదువుకో. అర్థమైందా? ఏంటి గిఫ్ట్ సడన్ గా? ఎందుకో చాలా రోజుల తర్వాత గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. వావ్ కూల్. నా ఫోటో క్లిక్ చేసి లాక్ చేసావు. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని. వెరీ నైస్. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బా, ఏటి బాబు కాపలానా? వాళ్ళు ఇప్పుడు అప్పుడే రారు గాని 4 పల్లీలు ఇస్తాను, నోట్లు వేసుకో. బాబాయ్, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? కరెక్ట్ చెప్పాలి. మంచి ప్రేమికులు, అందులో డౌట్ ఏముంది? నేనే ఎదవను అనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? 30 years పల్లి బిజినెస్ ఇక్కడ. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు లవర్స్, ఎవరు ఎందుకోసం వస్తారో ముఖం చూసి పట్టేయగలను. నువ్వు ముఖం చూస్తావా? నా ఎక్స్పీరియన్స్ ని శంకిస్తావా? చూడు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే లోపల గట్టిగా కౌగిలించుకుంటారు. పిచ్చి బాబాయ్, కూర్చో. నీ ఎక్స్పీరియన్స్ ని పొట్లం కట్టుకొని పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లేదు సరికదా, ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్. లైనా? ఇదిగో ఈ బ్లాక్ చూడు, వీళ్ళు ఖచ్చితంగా లవర్సే. ఈ బ్లాక్ నువ్వు ఇప్పుడు చూపిస్తావు, నేను సినిమా బిగినింగ్ నుంచి వస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు, నేను అవును అంటాను. ఇదొక ప్రేమ కథా చిత్రం. దీన్ని తెర మీద చూసి ఎంజాయ్ చేయడం తప్పితే మనం ఏం చేయలేం. చూడు, వాళ్ళు ఎల్లే లోపు కౌగిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా. చూడు బాబాయ్, పందానికి పోయి పొట్ట నింపే పల్లీలు పోగొట్టుకో, వెళ్ళి పని చూసుకో. 1 minute. ఓకే. భార్గవి చెప్పవే. శ్రేయ ఎక్కడా? మళ్ళీ ఏమైనా టెన్షనా? ఈ రోజుతో నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. తెలుసా, కిషోర్ గారి ఫాదర్ కి దుబాయ్ లో యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే కాలేజ్ కి వచ్చి రిలీవింగ్ లెటర్ తీసుకెళ్లిపోయాడు. ఇంకేంటే పండే చేసుకో. పడింది పంటి కింద పల్లి, ఇక మెత్తగా నలుగుద్ది చూడు. బాబాయ్, ఈ పార్కు వాస్తా నీ నోటి వాక్క లవ్వు లేని రొమాన్స్ ఏంటి బాబాయ్? నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ, యు నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అబ్బా ఏంట్రా అలా తన్నావు? ఎప్పుడు నేను కొత్త అలవాటేట్రా మీద కాలేసి కుమ్మేస్తున్నావు. ఏమోరా, వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు, తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా నీళ్ళు వస్తున్నట్టు, ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వుమని వెళ్తున్నట్టు, ఏదో తెలియని తీయటి అనుభూతిరా. నరాల్లోంచి కరెంటు పాస్ అవుతున్నట్టుంది. అవునరా, ఇది శ్రేయ ఇచ్చిన హగ్గు మహత్యం. ఎండలో ఇచ్చిన హగ్గుకి బొగ్గు అయిపోయావు. ఎలాగో కౌగిలితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హగ్స్ని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంట్ని అక్కడ కూడా పాసెట్టిచ్చి
ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ జీవితం అంతా వెలుగులే వెలుగులు వెలుగులే వెలుగులు. ఎస్, కరెక్ట్గా చెప్పావురా. ఇక రేపటి నుంచి హగ్సే హగ్సు, హగ్సే హగ్సు. ఎక్కిందిలే ఎక్కిక్కులే అరే తొలి తొలి ప్రేమలో పడిపోయానే హాయిగా మత్తెక్కనే మది తప్పెనే ఎన్నాళ్ళు నచ్చని వరసే తెగ నచ్చిందిగా సరన మనసే సరన ఎగిరి సరన నన గగనపు చివరన సరన వయసే సరన ఎగసే పరవశము కలిగిన క్షణమున పడగొట్టే మునగాడెవడు లేడనుకుంటే తప్పే పడదెబ్బే తగిలించేలా బలపే మరి సోకిందే కుంపటల్లే కాలుతుంటే గుండెలో ఏదో హాయి బాధే నిబ్బరంగా ఉండలేమే ఒంటిపై వయసే గుర్తుకొస్తే ఈ ప్రేమని మంటని జంటని జంటగా చేశాడు దేవుడన్న ఎంత వింత మాయదారిలో తల దిక్కే తలకెక్కేసి తై తక్కలు ఆడిందే లైఫ్ అంతా థ్రిల్ అనిపించే జత కావాలంటుందే ఆకతాయి ఊహలేవో మెల్లగా కొప్పే ఉంచినాయే మధ్య చెడి కాలమిట్టా వీళ్ళని ఎలా కలుపుతుందో ఓ ఒంటరి నీడునే ప్రేమనే లోయలో తోసేసినాడు బాబా దేవుడెంత మాయలోడులో ఎక్కిందిలే ఎక్కిక్కులే అరే తొలి తొలి ప్రేమలో పడిపోయానే హాయిగా మత్తెక్కనే మతి తప్పెనే ఇన్నాళ్ళు నచ్చని వరసే తెగ నచ్చిందిగా సరన మనసే సరన ఎగిరే సరన నన గగనపు చివరన సరన వయసే సరన ఎగసే పరవశము కలిగిన క్షణమున అనుకున్నా దెబ్బ పడితేనే గాని మందు సిట్టింగ్ పడదని. ఈ రాజా ఏయ్ యాక్షన్ ఇప్పుడు మొదలెట్టు. నా శ్రేయ కొడితే ఎట్టకారంగా ఉందిరా నీకు? పరాయి మగాని టచ్ కూడా చేయనివని అమ్మాయి నాకు హగ్గిచ్చిందిరా. ఇప్పుడు నువ్వు హగ్గు కామననుకున్నావు, నీ హగ్గు కామం అనుకున్న ఆ అమ్మాయి తను నన్ను ఇష్టపడుతుందిరా, కాదు ప్రేమిస్తుంది. మ్హూ. అది ఇక్కడ తెలుస్తుందిరా. మరంటప్పుడు ఎందుకు కొట్టింది? అదర్థం కాకే కదరా ఈ వాట్కా విత్ స్ప్రైట్. బా యాడకరా బా మనం వచ్చాడు, నీకోసం చూస్తా కూర్చో. ఇలా కూర్చో. ఏంటి మర్యాద పెరుగుతుంది, మెయింటెనెన్స్ తే. అసలు మేము ఏం పాపం చేసాం సార్? సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు. ఇది ఏమన్యాయం సార్? ఓయ్ నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. ముందు డబ్బులు దే. డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఓరాఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు.
ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది, కానీ రికార్డ్ అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పుట్లు, ఫోన్ రింగులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రానునని మా ఆవిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగుండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మ చచ్చావు పో. ఆడిది ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు. నాకు పావు తలపైన చేస్తారా నువ్వు? ఏంట్రా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర్ సంగమం డాన్స్. ఎగరా ఎగో. నువ్వు పర్రా. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఎందుకురా మీరు పుట్టి నన్ను ఏమి నిద్ర లేదు, సుఖం లేదు. ఎవరికి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు? మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు. వాట్స్ గోయింగ్ ఆన్? శ్రీకే ఫోన్ ఎత్తట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. ఏమైందే మీ ఇద్దరికి? మొన్నటిదాకా బానే ఉన్నారుగా. ఏమో. డ్రైవర్ బండాపు. ఎక్కడికి? శ్రీని వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను. ఎక్కడా? ఆఫీస్కి వెళ్తాను, ఎందుకు దొరకడో చూస్తాం. ఖచ్చితంగా లవ్లోనే ఉంది. అన్నా లంచ్. అబ్బా ఏం వద్దురా, మూడు అస్సలు బాలేదు. అరే మళ్ళీ ఏంటిది మళ్ళీ మళ్ళీ చేస్తుంది? హే నువ్వేంటి ఇక్కడ? ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదేంటి? అనుకోకుండా ఫ్లోలో కొట్టేశాను బాబా, దానికి మొహం ఇంతలా పెట్టుకోవాలా? ప్లీజ్ సారీ చెప్పాను కదా, వద్దులే. శ్రేయకి కోపం తప్పించుకో, మళ్ళీ కొట్టేస్తాను ఇప్పుడు. కొట్టు, నీతో కొట్టించుకోవడానికే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు. వద్దు, నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. అంతేనా? అంతే. ఐమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు అలా కొట్టనని చెప్పాను కదా. పోనీ కావాలంటే ఇప్పుడు హక్ చేసుకో. నాకు అక్కర్లేదు. శ్రేయ మంచి మూడ్ లో ఉంది, వచ్చి హక్ చేసుకో. అదే ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు. ఇప్పుడు కూడా నన్ను సాటిస్ఫై చేయడానికి ఇస్తానన్నావు కానీ నీ మనస్ఫూర్తిగా ఇస్తానని చెప్పావా? లేదు బాబు, నిజంగా నా కోసం ఇవ్వు ప్లీజ్. శ్రేయ ఇప్పటి వరకు ఈ ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వలేదు. 5 లెక్క పెడతాను. 1 2 3 4 5. ఏంటి ఓ రెచ్చిపోతున్నా? మొహం చూపించు. ఏయ్ సంబడీ ఇస్ బ్లషింగ్. నాకు తెలుసు నిన్ను ఎలా ఐస్ చేయాలో. చలో ఇస్తానన్నావు కదా హగ్గు. ముందు సినిమాకి వెళ్దాం రా. సినిమా చూసి చాలా రోజులైంది. పద్దా. ఆఫీస్ టైంలో ఏంటి? ఇంకేం మాట్లాడదు. అయినా నా బ్రేక్ టైం అయిపోయింది. శ్రేయ కన్నా ఎక్కువ. పద. అబ్బా అర్థం చేసుకో శ్రేయ. రెడీనా? Yay, Daddy! Yes!
పడిపోయింది వికెటే కాదు లేచే ఛాన్సు నీకు లేదు బ్యాట్ కోసమే ఈ బౌలింగ్ బంతి కోసమే ఆ ఫీల్డింగ్ మీ అందరి జాయింట్ మా సినిమా పాయింట్ ఎంజాయ్మెంట్ ఇంకా మొదలెట్టుకో రింగ్ రింగ్ that's the way to do it ring ring now just don't miss it చుట్టుపక్క ఉన్న వాళ్ళు గుర్తుకు రారిప్పుడు అమ్మ నాన్న ఆనవాళ్ళు పట్టడిప్పుడు పౌరోరి సోదర కన్ఫర్మ్ ఇది ప్రేమరా తిన్నాను అడ్డమున్న కట్టెలు తొలగించరా రింగ్ రింగ్ that's the way to do it రింగ్ రింగ్ ఈ రోజుల్లో రింగ్ రింగ్ now just don't miss it రింగ్ రింగ్ నన్ను కాదు బాల్ ని చూడు. శ్రేయా బాల్ వెయ్యాలా ఏ వేస్తావా చూస్తావా? వేస్తా వేయ్. ఇలా ఏం నీకు ఇలా వేస్తా అబ్బా సిక్సర్ షబాస్ రా దా Burn all my stress. If any woman comes around trying to test me, if any woman comes around trying to test me, dump it up. విలేజ్ నుంచి వచ్చాడు వెరిపప్పు అనుకుంటున్నారేమో వాచ్మెన్ జాబ్ కొత్తగా ఉంది కదని ట్రై చేశా లోపల అంతర్వేది టీమ్ బ్యాట్స్మెన్ ఒరిజినల్ గా అలాగే ఉన్నాడు వాడి గాని బయటికి వచ్చాడా రచ్చ రచ్చ అయిపోద్ది దొరికిందిరా నీ కర్ర నా చేతికి. ఓయ్ ఇదే నా బ్యాట్ ఇరిగిపోద్ది. వెళ్ళిపో. వావ్. ఏమండి పూరి చాలా బాగుంది కదా? ఎప్పుడు బాగుందని చెప్పారని. మమ్మీ ఎక్కడికి? శ్రీకి ఏదో కొరియర్ వచ్చిందిరా, ఇచ్చొద్దామని. శ్రీకా ఉండు ఒక్క నిమిషం నేను ఇచ్చేస్తాను. అరే బెల్ కొడుతున్నారు చూడు. ఛీ ఓ నువ్వా? ఏంటి ఈ టైంలో? నీకేదో కొరియర్ వచ్చిందంటేను తీసుకొచ్చాను. కమిన్ సైడ్. ఈ టైంలో బానే వచ్చావే. ఏ ఈ టైంలో రాకూడదా? నన్ను చూడాలనిపించి వచ్చావు అనుకున్నా. నీకంత సీన్ లేదులే ఓయ్. సరే నీకు కొన్ని పిక్స్ చూపిస్తాను దా. ఏయ్ ఇది చూడు. ఏ చైతి ఇగో ఈ పిక్ చూడు. చనువు ఎక్కువ అవుతున్నట్లేదు, కొడితే మళ్ళీ ఫీల్ అవుతావు. దా కొట్టు కొట్టు కొట్టు. వద్దులు కొడతానన్నావుగా. వద్దులు. కొట్టు దా కొట్టు. మమ్మీ పిలుస్తుంది. ఏయ్ 2 minutes ఉండొచ్చు కదా. వద్దులు వెళ్ళాలి. నేను చూస్తుంది నిజమేనా? ఇట్లో పెడిచేవట్రా దుకాణం. కళ్ళు పోతాయి నా కొడక. ఇలే ఇప్పుడు అబ్బాయిలంటే ఆమడ దూరంలో ఉండే ఆ అమ్మాయి, అమ్మాయిలంటే అసహించుకునే ఈ అబ్బాయి ఒకటవుతున్నారా? ఇలే ఇప్పుడు అది కాదురా, అప్పుడు లవ్ చేయనని ప్రామిస్ చేసావు కదా ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎవరు లవ్ చేస్తున్నాడు? మరి సరసాలేంటి? సరసాలు కాదు సరదాలు. నా పను. ఏ పిల్లి గుడ్డిదైతే ఎలక రాట్లేదేటి మొఖం చూపించిందంట. మా ఎవరే ఇలాంటి మేము చాలా చూసాం. సర్లే నువ్వు మొహమ్మద్ చేతి ఆ దేశంలే. శ్రీ మన ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడు కదా? యా మంచిదే కదా మమ్మీ, అందులోనూ పెళ్ళైనోడు. పెళ్ళైన వాడైనా పెళ్ళానికి దూరంగా ఉన్న మగాడు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. చూడు నాన్న, ఇవాళ రేపు అతని వైఫ్ వచ్చేస్తుంది. నువ్వు క్లోజ్గా ఉండని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఆ ఫ్లాట్కి వెళ్ళొద్దు, అతనికి దూరంగా ఉండు. గుడ్ నైట్. శ్రీకి దూరంగా ఉండాలా? కష్టమేమో.
బాక్స్ మర్చిపోయావంట కదా, అమ్మ లంచ్ పంపించింది, ఎంజాయ్ చేయి. ఓకే నువ్వు వెళ్ళు. శ్రేయా లంచ్ బాక్స్ ఇచ్చే కదా, మరేమైనా మరేమైనా రే ఉల్లుక పట్టే ఎవరు? మీ స్టంప్స్ పెట్టండి, నేను వస్తున్నాను. ఏ? దా నాన్న నీతో మాట్లాడాలి. ఎవరు? రారా కూర్చో. ఏం కావాలరా నీకు? యావన్నా అంటే ఏంట్రా? అంటే రా అంటున్నారు. పర్లేదురా, నీ చేతిలో ఏం పెడితే ఏం చేయగలవురా నువ్వు? నర్స్ వీక్నెస్, నరాల బలహీనత. మేడం బూతు. బూతు కాదురా బాతు. ఢిల్లీ బెల్లి సినిమా చూసావా? చూడలేదండి, బూతులు ఎక్కువ ఉన్నాయి అన్నారని. బూతులు వినడానికే భయపడేవాడివి చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్? అలా కాదండి, శ్రేయ అంటే చాలా ఇష్టం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదురా, అన్ని ఎక్కువేరా బాండం. అయినా ఒక విషయం చెప్పనా, మనిషికి ఆశ ఉండడం సహజం, నీలాంటి పందికి కాదురా. మేడం లైట్ తీసుకో. ఎందుకు తెలియదు? 70, 71, 72, 73. అదిరా నీ నాలెడ్జ్. ఏయ్, ఏంట్రా నోరు లేవుస్తుంది? నీకు డబ్బులు ఎక్కువైతే నాకు పెట్టరా, నాకు పెట్టు. ఇంకోసారి శ్రేయ అమ్మట ఏమన్నా ఏమన్నా అని వెంట పడ్డావు నడు. చాలా దించుబే. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి వాళ్ళ చెప్ప పెట్టకుండా వచ్చేసావు? ప్రతిరోజు నీకు చెప్పి రావాలా? ఇదిగో నువ్వు ఇలా నా వెనక తిరుగుతున్నావనుకో, రేపు మీ ఆవిడ వస్తే ఊరుకోదు. ఏయ్ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? మా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద ఫోర్స్ కొట్టి చెప్పుకున్నావుగా నాకు పెళ్ళైందని. అయినా పెళ్ళైన వాడితో నీకు పని ఏంటని అందరూ నన్ను తిడుతున్నారు తెలుసా? సరే సరే సరే, పోనీ ఇంటి దగ్గర వద్దు, బయట కలుద్దాం. ఆహా, అదే అనుకుంటున్నారు హైటెక్ సిటీలో అందరూ. ఏంటి? పాపం అది నా నేచర్ కాదు. నువ్వు అస్సలు అర్థం కావు. సరే పోనీ నేను అబద్ధం ఆడానని మీ డాడీకి చెప్పాను. చంపేస్తారు. పైగా మా డాడీకి చీటింగ్ అంటే పరమ చిరాకు. ఇదేమన్నా పెద్ద చీటింగా? మరి కాదా? శ్రేయ ఏయ్, కొంచెం దూరంగా ఉండు, ఎవరైనా చూస్తే బాగుండు. ఓయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసావు. ఆఫీస్కి వెళ్ళు. వీడు పెట్టేది 2 కోట్లు, వీడికి టైటానిక్ కావాలంట. నీ హర్రర్గా చెప్తే లవ్ కావాలంటాడు, లవ్ చెప్తే అందులో ఏదో కావాలంటాడు. బుర్రలేదు అవకి. ఆయరా రే, ఎంతసేపు రా? ఈ ప్రొడ్యూసర్ రాత్రి టైటానిక్ అని సినిమా చూసాడంట, అది ఇప్పుడు పొద్దున్నే తీసేయాలంట. బడ్జెట్ అని తెలుసా? 2 కోట్లంట. రే పొద్దున్నే కాలేజీకి వెళ్ళా కదా, ఏమైంది? శ్రేయకి ఇష్టమే గానీ బయటపడట్లేదు. ఈ అపార్ట్మెంట్లో ఉన్నంతకాలం ఏదీ తేలదు. అందుకే ఓ డెసిషన్కి వచ్చా. ఫ్లాట్ ఖాళీ చేసి బయటకు వచ్చి తనతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా. బాబు 1కి 2 సార్లు ఆలోచించి డిసిజన్ తీసుకో. నేను శ్రేయన్ సిన్సియర్గా లవ్ చేస్తున్నాను రా. ఒక పని చేయరా, ఆ విషయం చెప్పే. ప్రామిస్ చేసి వచ్చాగా నా అంతటి నేను ఐ లవ్ యూ చెప్పనని. పిచ్చోడా, అమ్మాయిలకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసారా? మరుపు. దే ఫర్గెట్ ఆల్ థింగ్స్. నమ్మో కదా, చెప్తాను. 10th లో చూస్తారు, ఇంటర్లో లవ్ చేస్తారు, డిగ్రీలో మర్చిపోతారు, పెళ్ళైందా అంతే మొత్తం వదిలేస్తారు. ఎప్పుడైనా మనం కలిస్తే ఏం నతిన్ బాగున్నావా అంటారు. మనం మాట్లాడే లోపు మా ఆయన వస్తున్నాడు, తర్వాత కలుస్తారు, బాయ్ అంటారు. అబ్బే నీ అదో లాజిక్, అది నీ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పినట్టే అమ్మాయిలంతా ఉంటే ప్రపంచంలో ప్రేమే ఉండదు, ఇన్ని లవ్ స్టోరీస్ రావు. నువ్వెన్ని చెప్పినా శ్రేయతోటే నా లైఫ్, ఇది ఫిక్స్. కొడా మీరెలా నమ్మరు? అబ్బా రే చూసేశాడ్రా. ఛీ, ఎవరు చూశారు? ఏం చూపించావు? వాళ్ళ బాబు చూసేశాడ్రా, కీహోల్లో నుంచి చూస్తుంటే. అయినా డోర్ పొక్కల చూడరా. ఛీ, ఫోన్ ఎక్కడ పెట్టిందో ఏంటో, ఫోన్ ఎత్తదో, మెసేజ్ కి రిప్లై అవ్వదు. ఇప్పుడు మనం కృష్ణానగరేనా? యా. కృష్ణానగరే మామా మళ్ళీ శ్రేయ ఒకసారి ఫోన్ ఎత్తు శ్రేయ. నీకేదో మెసేజ్ వచ్చింది చూడు.
ఏం చేస్తున్నావు? విశాఖకి స్లాట్ బుక్ చేస్తున్నాను డాడీ. ఓ, మెసేజ్ ఎవరు? సుధా అని నా ఫ్రెండ్. చూడు నాన్న, మనం నిజం చెప్తున్నప్పుడు తల ఎత్తుకుని చెప్తాం, అదే అబద్ధం చెప్పేటప్పుడు తల దించుకుని చెప్తాం. నువ్వెప్పుడు తల దించుకోకూడదు. అందులో నా కూతుర్ని తప్పు చేసిన దానిలో చూడకూడదనేదే నా ఆశ. నా ఆశ అలా ఉండాలనే నీ మెసేజ్ ఓపెన్ చేయకుండా వెళ్తున్నా. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచు, అందరికీ మంచిది. హలో శ్రేయ, ఎక్కడున్నావు? చెప్పు సంతోష్. అర్జెంట్గా నేను కలవాలి. భార్గవి నన్ను లవ్ చేయట్లేదంట. ఐ జస్ట్ వాంట్ టు డై. వాట్? నిజం, నేను చచ్చిపోతాను. నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు, నేను వస్తున్నాను. భార్గవి, ఏంటి ఇది? ఏం చెప్పని, తన గురించి సీరియస్ అయిపోతున్నాడు. లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తున్నాడు. మరి నీ మీద హోప్స్ ఎందుకు పెంచావు? నాకు హగ్స్ ఎందుకు ఇచ్చావు? హగ్గిస్తే లవ్వేనా? అవును, హగ్గిస్తే తప్పే ఉంది సంతోష్. చూడు శ్రేయ, హగ్ అనేది మన మనసుకు నచ్చిన వాడికి మాత్రమే ఇచ్చేది. నువ్వెవరికైనా మనస్ఫూర్తిగా హగ్ ఇచ్చి చూడు, నీకే తెలుస్తుంది. మీరిచ్చిన హగ్ని క్యాజువల్గా తీసుకోవచ్చు, కానీ వన్స్ మనసుని టచ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్స్ విషయంలో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఒకటే. ప్రతి మనిషిలోనూ ప్రేమ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. అలా బయటికి రానప్పుడు ఆ ప్రేమ చచ్చిపోతుంది. చూడు భార్గవి, నేను నీకు నచ్చకపోతే వదిలే, నా చావు నీ చేస్తా. ఒక్క మాట భార్గవి, మీరిలా హగ్లిచ్చి బాగా క్లోజ్ అయి మా కోసం మీరున్నట్టు మమ్మల్ని నమ్మించొద్దు. నిజంగా మీలో ప్రేముంటే ఎక్స్ప్రెస్ చేయండి. భార్గవి, ఐ వాంట్ టు గో. సత్య, నీ మొబైల్ ఇవ్వా? థ్యాంక్ యూ. హలో హలో. అబ్బా, నీ కాల్ గురించి ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నా? నేను మన ఫ్లాట్ లోనే ఉన్నాను. అక్కడే ఉండు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. 10 minutes, ఓకే? ఓకే ఓకే, కమ్ సూన్. బాయ్. అంకుల్, ఇదేనండి మనోడి ఫస్ట్లో. సినిమా బిగినింగ్ కేఫ్లో కూర్చుని 3 లక్షల క్యాష్తో ముంచేసి వెళ్ళిపోయిందన్నాడే ఆ అమ్మాయి రజని. I miss you.
రమ్మని చెప్పా కదా. పద. ఇప్పుడు ఎక్కడికి రా? ఏం మాట్లాడకెక్కు. చూసావా శ్రేయమ్మ అలా ఆవిడని ఎలా లాక్కెళ్ళిపోతున్నాడో? అలాంటి వాళ్ళని నమ్ముతారు, మాలాంటి వాళ్ళని నమ్మరు. చూసావా లక్ష్మి, ఇంత చేస్తే వాడికి పెళ్లి కాలేదుట. ఆ వచ్చిన అమ్మాయి వాళ్ళ లవర్ అంట. అమ్మో అమ్మో, ఎన్ని వెధవేషాలు, ఎన్ని అబద్ధాలు. సాఫ్ట్ గా కనబడ్డాడు, సాఫ్ట్వేర్ అన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటారా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? చూడు ఏం చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. అదేంట్రా నేను నిన్ను వెతుక్కుంటూ వస్తే? ఎందుకే నాలాంటి బక్రాగాడు ఎవడు దొరకలేదా నీకు? రియల్లీ సారీ రా, ఐ లవ్ యూ సో మచ్. లవ్వా? ఇదేంటే సడన్ గా? ఎలా తిప్పానే, ఎలా చూసుకున్నానే నిన్ను. నువ్వు చూస్తే చాలనుకున్నానే, కానీ నువ్వేం చేసావు చెప్పా పెట్టకుండా. అయ్యో, అది నా డబ్బుతో నీ బెస్ట్ ఫ్రెండ్ అశోక్ గారితో. అవును, వాడిని ఇంకా ఫ్రెండ్షిప్ అంటూ వాడుకుంటూనే ఉన్నా లేక వదిలేసావా? అలా అంటావేంట్రా? వాడు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, నాకు నీ ప్రేమే కావాలని వస్తే? ఎందుకే అలా? ఆ నాకన్నా పెద్ద సౌండ్ పార్టీగా. ప్రపంచంలో ఎంత మందిని చూసినా అమ్మాయిల్ని వాడుకుని వదిలేసేవాళ్లే. నీలా సిన్సియర్ గా ఉండేవాళ్ళని చూడలేదురా. నాకు నువ్వు కావాలరా. నాకు నువ్వు అక్కర్లేదు. నేను శ్రేయాని ప్రేమిస్తున్నా. నిన్ను తీసుకొచ్చారే ఆయనే శ్రేయ వాళ్ళ ఫాదర్. సరిగ్గా నా లవ్ కన్ఫర్మ్ అయ్యే టైంకి నువ్వు వచ్చావు. నిజంగా నువ్వు మారితే వెళ్ళి అశోక్ గారిని పెళ్లి చేసుకో. కనీసం వాడన్నా అమ్మాయిల మీద మంచి ఇంప్రెషన్తో ఉంటాడు. లేకపోతే నాలా లైఫ్ లాంగ్ ఆడజాతిని తిట్టుకుంటూనే ఉంటాడు. బాయ్. ఏమైంది అంకుల్? వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీ జీవితంలో ప్రేమ అనేది వర్కౌట్ అవుతుందని మళ్ళీ ప్రూవ్ అయింది. దయచేసి వదిలే. కనురెప్పల కదలికతో తెలిపేది కాదు, చిరునవ్వుల సందేశం పొందేది కాదు. హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా, పెదవుల్లో పదమేది పలకదు ఏమైనా. ఈ అలజడి ఏనాడు అంతం కానీ కాదు ఏమో. అలా బాధతో ఎండనక వాననక తిరుగుతూ ఉన్నాడు సార్. అప్పుడు కట్ చేస్తే నీ కటింగ్ తర్వాత కానీ కొంపతీసి దాని ట్రాజడీ సబ్జెక్టా? తెలుగులో ఇలాంటి సినిమాలు చూడరయ్యా, అది కొత్త వాళ్ళతో. తమిళ్లో అయితే పర్వాలేదు. అంటే ఇది క్లైమాక్స్ కాదు సార్. ఇలా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన నెల రోజుల తర్వాత తెలుసులేవా నీ కథలన్నీ. హీరోయిన్ యూఎస్ వెళ్ళిపోతుందా, నువ్వు ఎయిర్పోర్ట్ లో క్లైమాక్స్ ప్లాన్ చేసి ఉంటావు. తొలి ప్రేమలో లాగా మంచి లవ్ ఫీల్ ఉండగా ఒక ఎమోషనల్ సీనేసి వాళ్ళిద్దరిని కలిపేసి ఉంటావు. ఇలాంటి కథలన్నీ రొటీన్ అమ్మా. ఆడియన్స్ మనకన్నా చాలా ముదుళ్ళు. మనం ఒక సినిమా తీస్తుంటాం, వాళ్ళు 100 సినిమాలు చూస్తారు. కష్టం నాన్న. అది కాదు సార్. సార్ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి బయటపడింది సార్. అదేంటంటే ఏంటన్నా కేఫ్ రావట్లే? లవ్ ఫెయిల్యూరే చాలా రోజులైనట్టుంది. ఈసారి హ్యాండ్ ఇచ్చిన వదినెవరేంటి? యాదవపోతు ఆడికి కూడా లోకమైపోయావు. నిన్నే 3 నెలలు మా ఫ్రెండ్షిప్లో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్రేమ నా గుండెల్లో నింపి వెళ్ళిపోతుందిరా. ఇన్నాళ్ళు నిజమైన ప్రేమే లేదనుకున్నా, కానీ దొరికింది. ఇప్పుడు అది దక్కదని తేలిపోయింది. మీకు విషయం తెలుసా?
మీరు అచ్చం లవర్స్ లాగే తిరిగారు. అగ్సిచ్చుకోవడాలు, బైక్ మీద తిప్పుకోవడాలు, రాత్రిపూట సరసాలు, క్రికెట్, ఆటలు, పాటలు ఇన్ని చేసుకున్న వాళ్ళు ఒక్క ఐ లవ్ యూ చెప్పుకోవడానికి నోరు రాలేదురా? ఈ రోజుల్లో అన్ని పనులు అయిపోయాక ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఆ పద్ధతి ఫాలో ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదురా. 3 o'clockకి ఫ్లైట్. గుండెని పిండేస్తున్నట్టుందిరా. నాకు అర్థమైందిరా. ఆ రజనీ వెళ్తున్నప్పుడు ఇదే ప్లేస్లో నీలో చిరాకు చూసా. ఇప్పుడు శ్రేయ వెళ్తుంటే నీలో బాధ చూస్తున్నా. ప్రేమ ఉన్న చోటే పెయిన్ ఉంటుంది. నీలో పెయిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నీలో సక్సెస్ అవుద్ది. ఇదిగో నువ్వేం మాట్లాడుకో, నాతో రా. రేయ్, ఏం చేయబోతున్నావు చెప్పాడు. ఆ మనమ్మగారు చూస్తే చస్తాం. వీళ్ళేంటి ఎక్కడ ఉన్నారు? పక్కరా. ప్రామిస్ చేసి నువ్వు, నేను కాదు. ఆ రజనీకి నీకు ఎటువంటి సంబంధం లేదని, నువ్వు శ్రేయను ప్రేమిస్తున్నావని డైరెక్ట్ చెప్పేస్తా. నీ ప్రాబ్లమ్ సాల్వ్. ఎలా ఉంది? ఈ కంగారులో నీ మైండ్ మనిద్దరం ఫ్రెండ్స్ అని, పెద్ద ఎదవలని శ్రేయాకి ఫుల్ కాన్ఫిడెన్స్. నువ్వు నేను కాదు, ఆ రజనీ వచ్చి చెప్పాలి నాకు దానికి ఏ రిలేషన్ లేదని. క్లారిటీగా ఉంది కదరా, పదా. కానీ అది ఎక్కడ దొరుకుతురా ఇప్పుడు? కొట్టు ఫోన్ ఎవరికోరికి ఇన్నాళ్ళు తిప్పు కదా, పాత ఫైల్స్ ఓపెన్ చేయి. అరే ప్రకాష్, నేను రా. వీళ్ళేంటి ఎక్కడ మాటేశారు? అవి తర్వాత చెప్తా గానీ ముందు ఆ రజనీ ఎక్కడ దొరుకుతుందో చెప్పు. చెప్తానుండి సంగతి. ఆ 4th ఫ్లోర్ బ్యాచిలర్స్ మళ్ళీ వచ్చారు సార్. ఆ మాట చాలు సార్. పులి పంజాబ్ అవరేటో చూపిస్తా. ఆగా, మనం వేటకి వెళ్ళాలి. వాళ్ళు స్కెచ్ తెలుసుకోవాలి. నీ మీద సేమ్ టైంగా బాగుండేది. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోవాలి. గర్ల్ ఫ్రెండ్ దగ్గర కంటే ఏ పార్కు తీసుకెళ్తాను అనుకున్నాను. ఇదేంటి పెద్ద టన్నులా ఉంది. అమ్మో, ఇదేదో అబ్బాయిలు కూడా భయపడే ప్లేస్ లో ఉంది కదరా. అరే, ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ కరెక్ట్ అంటావా? అదిగోరా రజనీ. ఇలాంటి ప్లేస్లో కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నావే. ఒకసారి నా లైఫ్లోకి వచ్చావు, లవ్ మీదే అసహ్యం కలిగించావు. ఇప్పుడు నా ఇంటికి వచ్చావు, నా లవ్నే నాశనం చేసావు. ఇప్పటికైనా నా మీద కొంచెం జాలుంటే మన ఇద్దరికి ఎలాంటి రిలేషన్ లేదని శ్రేయాకి చెప్పు. ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నాను, వెళ్ళిపో. ప్రాబ్లమా? यस ब्रदर, तेरा पास्ट प्रेजेंट से 5 लाख रुपए यूज करा. वो कब किधर डिटेल्स बाद में बोलता हूँ. अभी अर्जेंट है तो 5 पेटी रख, लेके जा. రే, ఇదే 5 లక్షలుంటే అమెరికా వెళ్ళి ఎంచక్క లైవ్ లో చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ. పద పద. అభి కైసేదేనా? गुड बॉय. लारे कितने फैसिलिटीज है ना यारो. जाओ, ट्रांसफर कर पैसे, लेके जा. అమ్మో, 5 లక్షలు అమ్మాయిలకి పెట్టడంలో నన్ను దాటేశాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఏదో అనుకున్నాను కానీ చాలా మంచోడు. చాలానే. ఐమ్ సారీ శ్రీ, ఐ చీటెడ్ యు. నేనిచ్చింది నాకేదో మంచి చేస్తావని కాదు, ఇప్పటికైనా మారతావని. పదా. ఎక్కడికి రా? అర్థం కాలేదరా బామ్మర్ది? శ్రేయ శ్రేయ శ్రేయ, మై లవర్, మై గర్ల్ ఫ్రెండ్, మై జాన్ జిగిరి. నువ్వు కిషోర్. నోటి దాకా వచ్చిన ఫుడ్డుని గద్దల తన్నుకుపోయావు కదరా. 2 years బెస్ట్ ఫ్రెండ్ అని దాన్ని నమ్మించి నా ఒళ్ళోకి లాక్కునే టైంకి నువ్వొచ్చి చెడగొట్టావురా. ఇంకా అర్థం కాలేదా? యువర్ ట్రాప్డ్ మ్యాన్.
లేకపోతే అది ఐ లవ్ యూ చెప్పే టైంకి ఇది అక్కడికి ఎలా వచ్చిందనుకున్నావు? డీటెయిల్డ్గా చెప్తా దా. నేను శ్రేయాని ప్రేమిస్తున్నానని ఎక్స్ప్రెస్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. బెదిరించా, భయపెట్టా. వాళ్ళ బాబు కూడా ఊళ్ళో లేడు, దొరికిందనుకున్నా. కానీ నువ్వొచ్చావు, దాన్ని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళావు. అది నీ బండెక్కిందని తెలిసి తట్టుకోలేకపోయా. యాసిడ్ తీసుకొచ్చా, కానీ టైంకి మళ్ళీ నువ్వు వచ్చావు. ఇక ఎక్కడికెళ్ళినా అది నిన్ను తోడు తీసుకెళ్తుంది. చాక్లెట్ రూమ్లో చూసా, నా చెయ్యి దాటిపోయిందని డిసైడ్ అయ్యా. అప్పుడే అనుకున్నా ముందు దాని నుంచి నిన్ను దూరం చేయాలని. ఆ రోజు నుంచి నా కాన్సంట్రేషన్ అంతా నీ మీదే పెట్టా. ఫేస్బుక్, ఆర్కో, ట్విట్టర్ అన్నీ సెర్చ్ చేశా. దేన్ని టచ్ చేస్తే నీ లవ్ బ్లాక్ అవుతో దాన్ని టైంకి దింపా. పిచ్చమోహంది, వీడి వల్ల కరెక్ట్గా దొరికింది. దాంతో శ్రేయాది నిధి కనెక్షన్ కట్ చేశా. అయిపోయిందా? ఇక బయలుదేరచ్చు అనుకుంటా. ఏంట్రా ఇంత కష్టపడి స్కెచ్ చేసి నిన్ను ఇక్కడికి లాక్కొస్తే మళ్ళీ వీళ్ళు అతుక్కుపోతావా? ఈ కిషోర్ గాడు ఏమన్నా రెడ్ ఫ్లవర్ లా కనిపిస్తున్నాడా? నీకేంటే వీడి మీద ఎక్కడ లేని ప్రేమ కారిపోతుంది. ఎరా, నాకు దక్కంతే ఎవ్వరికీ దక్కకూడదు. అదక్కడే ఒంటరిగా చస్తుంది, నువ్విక్కడే చస్తావు. ఏయ్, నీ బెదిరింపులకి ఇలా హుక్కా సెంటర్లో తిరిగే నీలాంటి బుక్కా పకీర్లు గాలి భయపడతారేమో. నేను కాదు, నువ్వురా. ఆగరా. ఆపడానికి ట్రై చేయకు, ఆర్పేస్తా. హుక్కాని కాదు, నీ ఊపిరిని. మరి ఆర్పేయండి రా. మీరెంత మంది ఉంటే మాకేంట్రా? మా వెనకాల ఉన్నాడు బయటకు వచ్చాడంటే రచ్చ రచ్చ అయిపోద్ది. ఈడే మా ఓడు. ఈడు కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టండి రా. మనమ్మ జాగ్రత్త కొట్టి పదరా. చిన్న ఒక్క అందుకోరా అన్నా, జాగ్రత్త. ఒక్క తాగి కొట్టుకుందాం. చూడండి, నన్ను కొట్టాలంటే ముందు నా చిన్నగాన్ని కొట్టాలి. వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టడానికి రావాలి. ఓకే? ఒరేయ్, ఆ శ్రీగాడిని పట్టుకోండి రా. ఆ మనం కూడా ఉత్తర పొగలు ఎవరికక్కడ కనిపించట్లేదు. పద, టైం అవుతుంది. శ్రేయాని ఇంత టార్చర్ పెట్టిన నన్ను ఎలా వదిలేస్తారా? రాజా, రాజా, ఇది నా రాజారే కాదు. అయ్యా, ప్యాంట్ పీకేశారే. ఇది నా రాజాది. మనమ్మ నీదే పీకేశారా? అన్నా పదన్నా, పక్కన వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. ప్యాంటే లేదు. పదండి పదండి పదండి. అలా యూఎస్ వెళ్ళిపోయింది సార్. మళ్ళీ కలవలేదు కదా, తర్వాత ఏమైందయ్యా? చెప్పాను కదా సార్, ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అని. సినిమా కథ అయితే మీరు చెప్పినట్టే జరుగుండేది, కానీ ఇది నిజంగా జరిగింది కదా. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా రజని శ్రియా ఫాదర్ మదర్ ని కలిసి
వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన ఆ పేరెంట్స్ ఏమీ తెలియనట్టు శ్రేయకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి మనసులో మనోడు ఉండడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటే ఆ కోపం తట్టుకోలేక వాళ్ళ నాన్న ఒక రోజు ఏదో ఒక తీయని ఆశ నీలో నాలో మొదలాయను తెలుసా. హగ్ కావాలన్నావుగా, నీకోసం వచ్చేసా. నాలో చిగురించెను తెలుసా. మనసు మనసు ఎదురే వేళ హృదయం కడలై ఉప్పొంగుట చూసా. ఆ కలతకి మరుమాటి ప్రేమి బహుశా. ఏదో ఏదో ఒక తీయని అంత హ్యాపీసా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు నా లైఫ్ లోకి వస్తావని. అబ్బా, ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందయ్యా, మొత్తానికి కథలోనే ఉన్నావు. తక్కువ క్యారెక్టర్స్ తీసుకున్న సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చావు. ఇంతకీ డైరెక్షన్ లో ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? లేదు సార్, ఏదో చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ అయి చేస్తుంటాను సార్. అందరినీ తెలుగులో పెట్టుకుని ఒక మంచి సినిమా తీద్దామని మిమ్మల్ని అప్రోచ్ చేయండి సార్. 30 లక్షలు ఒకటి మా వాడు పెడతానంటున్నాడు సార్. ఇంకో 30 మీరు అరేంజ్ చేస్తే. ఏయ్, డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా, మీడియేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఏదో కథ బాగా చెప్పావు కదా అని ఎంకరేజ్ చేస్తాంటే ఏంటే ఇది? ఈ బడ్జెట్ గల ప్రొడ్యూసర్ పడతాడు. అర్థమైందా? సినిమా చేద్దు కానీ లేపో. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటయ్యా కథ గురించి బాగుందని చెప్పే కదా, ఎవరో ఒకళ్ళకి చెప్తాలే. ఆల్ ద బెస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.